తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో పెరిగిన ఆసరా పింఛన్లు 4016 ప్లస్ 6016 ఆగస్టు 1 నుండి పంపిణీ ప్రారంభం, ఈ రెండు ఉంటేనే దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,91,00,000 2.91 లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్ అయితే పెట్టింది. దీంట్లో అత్యధిక మోతాదులో 75,000 కోట్ల వైపు 75,000 కోట్ల వరకు వ్యవసాయ శాఖకు కేటాయించింది. అయితే దీనిలో ఇదివరకే మొదటి దఫా 1 లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ పూర్తి అవ్వగా ఆగస్టు 5 లోపు 2 లక్షల రూపాయల వరకు పూర్తవుతుంది. మిగతా 30,000 కోట్ల రూపాయలు రైతు బంధు, రైతు భరోసా పేరు మీద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ నెల నుంచే ప్రారంభం కాబోతుంది. దీనికి పంపిణీ కోసం కూడా వ్యవసాయ శాఖకి కూడా 77,000 కోట్ల 751 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. అంటే 1/4 వంతు పథకం అనేది ఈ పథకం కోసమే పెట్టారు. మరి మహిళల సోదరిమణులకు 2,500 రూపాయల పంపిణీకి సంబంధించి అయితే బడ్జెట్లో పెట్టలేదు. మరి పెరిగిన ఆసరా పింఛన్ల కోసం 25,000 కోట్ల రూపాయలు అత్యధిక మోతాదులో కావాలి. దీనికి సంబంధించిన డబ్బుల సేకరణ కోసం, బాండుల సేకరణ కోసం ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తుందని కూడా పేర్కొనడం అయితే జరిగింది. అయితే పెరిగిన ఆసరా పింఛన్లు మాత్రం ఆగస్టు నెల నుంచి ప్రారంభమవుతుందని కూడా పేర్కొనడం జరిగింది. ఈ నెల మాత్రం 4,016 రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. మరి వచ్చే నెల నుంచి 4,016 రూపాయలు, 6,016 రూపాయల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆసరా పింఛన్ వాహులకు పెరిగిన పింఛన్లను కూడా పంపిణీ చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఈ నెలలోనే పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి వచ్చే నెల నుంచి మాత్రం 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచిన పింఛన్లను పంపిణీ చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది. మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.